నా లైఫ్ రిగ్రెట్స్లో ఏదైనా ఒకటి ఉందంటే అది బెంగళూరుకి రావడం. హర్యానాలో కొంచెం కష్టమైన సోలార్ జాబ్ చేస్తూ కొంచెం స్టేబుల్గానే ఉండే, కానీ బెంగళూరుకి వచ్చాక ఇక్కడ ఆఫీస్లో మనుషులు జెలస్ ఇవన్నీ చూసాక జాబ్ అయితే రిజైన్ చేసేసిన. అన్ని పై పై మాటలకే ఇట్లా మంచిగా ఉంటారు కానీ లోపల ఇంకేదో ఉంటుంది. అలా ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. ఎవరిని నమ్మొద్దు అసలు. ఇప్పుడు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఏదైనా ఒక జాబ్ ఎత్తుక్కొని చూడాలి. ఇక ట్రై అయితే చేస్తున్నా ప్రజెంట్. ఇదే మా హాస్టల్ పీజీ. ప్రజెంట్ అయితే నేను ఒక్కనే ఉంటున్నా. ఇది డోరు, ఇది వాష్రూమ్, ఇది ఇదేంటి కబోర్డ్, ఇది బెడ్. అసలు హాస్పిటల్లో బెడ్ ఉన్నట్లుంది కదా ఇది. ఇక్కడ నా బ్యాగ్ అండ్ రింగ్ లైట్. ఆకలి, ఫుల్ ఆకలిస్తుంది. పొద్దున్న ఎన్ని గంటలకి 10:30కు ఏమో లేచినట్టున్నాయి. ఇక జాబ్ లేదు ఏం లేదు కదా. నార్మల్గా అయితే లేట్గానే లేస్తా, నైట్ అంతా నిద్రపోను కాబట్టి. ఇప్పుడైతే ఫుల్ ఆకలి అవుతుంది, పోయి తినాలి లంచ్ ఏదో ఒకటి. ఇక్కడ మా ఫ్లోర్లో ఒకటి ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇది పేరుకే ఫ్రిడ్జ్ కానీ దీంట్లో ఏముండదు. మనమే పెట్టుకోవాలి, ఏదైనా తెచ్చుకొని పెట్టుకొని వాడుకోవచ్చు. కానీ నేనైతే ఎప్పుడు యూజ్ చేయాలి ఫ్రిడ్జ్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం కొంచెం బాగుంటుంది చూడ్డానికి. ఇదే మా డైనింగ్ ఏరియా. ఇక్కడ తినొచ్చు కానీ మోస్ట్లీ రూమ్కే తీసుకుపోతాం ఫుడ్. ఏం పెట్టారు ఈరోజు మొత్తం నీళ్ళన్నీ మీద తేలుతున్నాయి కర్రీలో. ఇది పాలకూర పప్పులా ఉంది. సో ఇట్లా తిప్పుతే కానీ తెలుస్తలేదు అది ఏందో అని చక్కగా. అండ్ యాజ్ యూజువల్గా వైట్ రైస్. ఇవే తింటూ బతికేయాలి ఇక్కడ, వేరే ఆప్షన్ లేదు. ఇది వాషింగ్ మెషిన్ అండ్ వాషింగ్ ఏరియా. ఇక్కడే వాటర్ పట్టుకొని తాగేది, ఫిల్టర్ నీళ్ళు. అండ్ ఇక్కడ ఉతికిన బట్టల్ని ఆరేస్తారు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేయలేదు. ఇక్కడ ఉతకడమే చేతులతోని. కొంచెం అయితే రైస్ వేసేసుకున్నా. రైస్ వేసుకొని ఇక కర్రీ కూడా తిప్పి వేసేసుకున్నా. ఇక ఈ ఫుడ్ని చూస్తుంటే సేమ్ మా హాస్టల్ గుర్తొస్తుంది. ఇట్నే ఉంటుండే సేమ్ మా హాస్టల్ ఫుడ్ కూడా. మొత్తం నాస్టాలజియా హిట్ అవుతుంది ఇప్పుడు. ఇక తినేసి తాగేసిన తర్వాత ఇక రూమ్కి వెళ్తున్నా. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫిల్టర్ వాటర్ పెట్టారు, ఎందుకంటే విజిటర్స్ వస్తారు కదా హాస్టల్ చూడడానికి. ముందే ఇక్కడ వాటర్ ఉంటే వాళ్ళు చూసి అబ్బాయి ఏమన్నా ఉందారా పీజీ అని జాయిన్ అయిపోతారేమో అని పెట్టిండేమో అంకుల్. ఇక రూమ్కి వచ్చి లైట్స్ వేసేసి ఫ్యాన్ కూడా ఆన్ చేసేసిన. ఇక కాసేపు యూట్యూబ్ షార్ట్ వీడియోస్కి ఒక స్క్రిప్ట్ రాద్దామని బుక్ తీసుకొని రాయడం స్టార్ట్ చేసిన. ఆ రాసిన యూట్యూబ్ స్క్రిప్ట్ కూడా ఎవరికి అర్థం కాదు, నాకు ఒక్కనికే అర్థమవుతుంది. అంత కొట్టివేతలు తప్పులు ఉంటాయి. ఇక కాసేపు పడుకున్న ట్యాగ్ చేసి అంత పైన కాసేపు నిద్రపోయి ఇక బయటకు వచ్చేసిన తిరుగుదామని. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వ్లాగ్ చేయడం. ఇక వ్యూస్ వచ్చినా రాకుండా వస్తూనే ఉంటాయి. ఇక్కడ నుంచి నేనున్న ఏరియా అయితే హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఇక్కడ ఈ ఏరియా అయితే ఎప్పుడు బిజీ ఉంటుంది. వెహికల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే ప్రతి ఏరియాలో అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే 4 వైపుల నుంచి వెహికల్స్ వస్తూనే ఉంటాయి. ఈ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు ఎట్లా కట్టిర్రు నాయన. అసలు ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అసలు బెంగళూరులో ఇల్లులు ఎంత మంచిగా కట్టుకున్నారంటే ఒక్కొక్కడు. అసలు ఎవర్రా వీళ్ళు ఇల్లులు కట్టేది, ఎవర్రా ఇంజనీర్స్ అని అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా. ఇంకా చాలా ఇల్లులు ఉన్నాయి, అసలు మస్తు ఉంటాయి చూడడానికి. ఇలాంటిది ఒక ఇల్లు కట్టుకోవాలి లైఫ్లో అని అనిపిస్తుంది చూస్తే. ఇక తిరిగి గార్డెన్కి అయితే వచ్చేసిన. ఇక వన్ థింగ్ ఏంటంటే బెంగళూరులో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి స్ట్రీట్కి ఒక గార్డెన్ అయితే పక్కా ఉంటుంది, పార్క్ లాగా. అందుకే మరి దీన్ని గ్రీన్ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు నాయన ఇన్ని గార్డెన్లు. మళ్ళీ సూపర్ ఉంటాయి అసలు గార్డెన్స్ ఇవన్నీ. అందుకే ఈ పక్కన ఉన్న ఒక గార్డెన్కి అయితే వచ్చేసిన. అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. సిటీయే, కాకపోతే ఎట్లా అంటే నేచర్ ఫ్రెండ్లీ సిటీ లాగా ఉంటుంది. కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువనే. ట్రాఫిక్లోనే తలకాయ నొప్పి అసలు. అపార్ట్ ఫ్రమ్ ట్రాఫిక్ ఇక్కడ చెట్లు, వెదర్, గ్రీనరీ మొత్తం అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. నేను ఇక్కడికి అంతకుముందు చిన్నప్పటి నుంచే వస్తున్నా బెంగళూరుకి. నా పాత వీడియోస్లో కూడా మీరు చూసి ఉండొచ్చు. హైదరాబాద్లో 1 డే 50 రూపీస్తో సర్వైవ్ అయిన వీడియోలో ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. దాంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుండే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పీజీ రెంట్స్, రూమ్ రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అసలు ఓనర్స్ ఏమనుకుంటారో ఏమో, లక్షలు సంపాదిస్తారు అనుకుంటున్నారో ఏమో అసలు. ఇక్కడ కనిపిస్తుంది కదా క్రిస్టల్ బాయ్స్ పీజీ, ఇదే మా పీజీ. అండ్ ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది చూడండి. ఫింగర్ ప్రింట్ పెడితే కానీ గేట్ ఓపెన్ కాదు, మొత్తం హై లెవెల్ సెక్యూరిటీ.
ఫింగర్ ప్రింట్ పెట్టేసి అయితే లోపలికి అయితే వచ్చేసిన. ఇక డైరెక్ట్ ఫుడ్ తెచ్చేసుకున్న రూమ్కి. ఇక ఇప్పుడు ఇదే తినాలి అండ్ అన్నంలోకి స్టఫ్ లేకుంటే మనకి ముద్ద దిగదు. ఇక ఇప్పుడు తినేసి యూట్యూబ్ వీడియో ఎడిట్ చేసి అండ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్క్రోల్ చేసి పడుకోవడమే. ఇంకా ఏమైనా నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉంటే ఇంకా వీడియోస్ చేస్తాను, వ్లాగ్స్ ఇక నుంచి కంటిన్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కీప్ ఇన్ టచ్.